హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మెహబ్ ఛానల్ వీడియోస్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సుప్రీంకోర్టు నుంచి ఒక సంచలనం అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓసీ పోస్టులకు కూడా అర్హులే అనేసి ఒక సంచలన తీర్పు ఏదైతే జీవో నెంబర్ 29 ఇష్యూ ఏదైతే ఉన్నదో దాని గురించి ఈరోజైతే ఇవ్వడం జరిగింది. సో విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. సో ఏదైతే ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే జనవరి నుంచి డిసెంబర్ ఉన్నదో అది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం 50 రూపీస్కే పీడిఎఫ్ ఇస్తున్నాము. అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు 200 రూపీస్కే పీడిఎఫ్స్, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు 300 ఇస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్పే రిసిప్ట్ వాట్సాప్ పంపిస్తే మేము సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది పంపిస్తామండి. సో జీవో నెంబర్ 29 ఇష్యూ ఏదైతే ఉన్నదో గ్రూప్ 1 సంబంధించినటువంటి మరి అది పెద్ద ఇష్యూగా మారిపోయింది. మరి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కట్ ఆఫ్ మార్కులు సాధించే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ అభ్యర్థులు ఓసీ పోస్టులకు కూడా అర్హులేననేసి స్పష్టం చేసింది. ఓపెన్ అంటే అది ఓపెన్ మాత్రమే, ఏ కేటగిరీలోకి రాదు. రాత పరీక్ష ఇంటర్వ్యూలో ఆ అభ్యర్థులు ఇతరుల కన్నా మెరిట్లో ఉంటే వారిని ఓపెన్లు పోస్టులకు నియమించాలనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్ కట్గా ఏం చెప్పారంటే రాత పరీక్షల్లో ఇంటర్వ్యూలో ఆ అభ్యర్థులు ఇతరుల కన్నా మెరిట్లో ఉంటే వారికి ఓపెన్ పోస్టులోనే నియమించాలి అనేసి రాజస్థాన్ హైకోర్టుకు సంబంధించినటువంటి కేసులో పేర్కొంది. సో దీనిపై దాఖలైన పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయంలో కూడా ఇక్కడ మనకు దాసోలు శ్రావణ్ కుమార్ గారు కూడా జీవో నెంబర్ 29 అనేది ఈజ్ ఏ ఫ్రాడ్ ఆన్ ద అన్కాన్స్టిట్యూషన్. ఇట్స్ ఎ హై టైమ్ టు స్టాప్ ద డిక్టేటర్షిప్, స్క్రాప్ జీవో నెంబర్ 29 అండ్ రీస్టోర్ జీవో నెంబర్ 55 జస్టిస్ ఫర్ టీజీపీఎస్సీ అనేసి సార్ గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో మొత్తానికి అయితే జీవో నెంబర్ 29 కారణంగా గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి ఈ జీవో నెంబర్ 29 వలన మరి గ్రూప్ 1 రద్దు అవుతుందా అనేసి ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్కుగా ఉన్నది. ఇన్ కేస్ ఆఫ్ గ్రూప్ 1 కనుక ఇప్పుడు రద్దు అయితే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటిది అనేసి ఇప్పుడు సెలెక్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు షాక్ అయిపోతున్నారండి. సో ఏదైతే మనకు డివిజనల్ బెంచ్ కేసు జనవరి 22వ తారీఖున ఏదైతే తీర్పు కోసము వేచి చూస్తున్నామో మరి ఇప్పుడు మరొక కొత్తగా మరి జీవో నెంబర్ 29 అనే అంశం ఏదైతే ఉన్నదో ఈ జీవో నెంబర్ 29 వల్ల మరి గ్రూప్ 1 రద్దు అవుతుందా అన్న దానిపైన ఇప్పుడు విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే సంచలనమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు గ్రూప్ 1కు ఎలాంటి ఎఫెక్ట్ ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు స్పష్టంగా మనకు రావాల్సినటువంటి విషయము. జీవో నెంబర్ 29 కేసు ఆల్రెడీ మనకు సుప్రీంకోర్టులోనే ఉన్నది. సుప్రీంకోర్టు దీనిని మళ్ళీ గ్రూప్ 1ను మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఈ జీవో నెంబర్ 29 అనేది అన్కాన్స్టిట్యూషన్ కాబట్టి దీన్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ నిర్వహించాలి అంటే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు రావడం జరిగింది. ప్రభుత్వం అయితే తొందరగా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం వలన మరి అటు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఏదైనా సరే మరి సుప్రీంకోర్టు మరి ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అన్న దానిపైన ఇప్పుడు అటు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇటు సెలెక్ట్ కానిటువంటి క్యాండిడేట్స్ మరి ఎదురు చూస్తున్నారు. సో ఇది మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పు అండి. మన రాజస్థాన్ హైకోర్టు దాఖలైనటువంటి పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ కేటగిరీలోనే కాదు ఓపెన్లో కూడా వాళ్ళు ఎలిజిబులే, ఓపెన్ ఓసీ పోస్టులు కూడా వాళ్ళను పరిగణించాలి అనేసి ఈరోజు ఒక సంచలనమైనటువంటి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సార్. సో ఖచ్చితంగా దీని ప్రభావం టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా ఉండబోతుంది అనేసి న్యాయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ సార్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.